హలో ఫ్రెండ్స్, ల్యాండ్ సర్వేయర్ ట్రైనింగ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ఇది నిన్ననే రావడం జరిగింది. మీ సేవ పోర్టల్లో ఈ పీడిఎఫ్ అయితే అవైలబుల్ ఉంది. అయితే ప్రస్తుతం ఎక్కువ మంది యాక్సెస్ చేయడం ద్వారా వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ పేజీలో మనకు ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించిన స్పెల్ 1 ఇచ్చారు. సో దీంట్లో ఎంతమంది ఉన్నారు, ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో చూద్దాం. సో అప్లికేషన్ నంబరు, నేమ్ ఇచ్చారు. సో అతని యొక్క మండలు, క్యాస్ట్, ఆధార్ నెంబర్, డిస్టిక్, అగ్రిగేట్ మార్క్స్. సో దేన్ని బేస్ చేసుకొని మార్క్స్ ఇచ్చారని మాకు తెలియదు. బట్ ఇక్కడ మండల్ ఇచ్చారు. వాళ్ళ ఓన్ మండల్ ఏది ఉందో, క్యాస్ట్, ఆధార్, అప్లికేషన్ నెంబర్, నేమ్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనం చూస్తే ఆదిలాబాద్ డిస్టిక్ స్పెల్ 1లో మనకి ఈ విధంగా. సో ఫస్ట్ పర్సన్ పేరు వచ్చేసి పెద్ది వినోద్ అంట. సో ఆ తర్వాత కోట విశ్వతేజ. సో ఈ విధంగా మనకు డిస్ట్రిక్ట్ వైజ్ అయితే మొత్తం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఆ ఛానల్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో 123, 150. సో ఫ్రెండ్స్, ఆదిలాబాద్లో 163 మంది నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉట్నూరు మండల కావచ్చు, తంసి ఇట్లా. ఆ తర్వాత చూస్తే మనకు గద్వాల డిస్టిక్. సో గద్వాల డిస్టిక్లో కూడా ఇక్కడ సేమ్ అవే. సో ప్రతి డిస్టిక్లో అప్లికేషన్ నెంబరు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, అతని యొక్క మండలు, క్యాస్ట్, ఆధార్ నెంబర్, డిస్టిక్, అగ్రిగేట్ మార్క్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వారికి ఏ మండల్లో డ్యూటీ అలాట్ చేస్తారు అనేది కాకుండా ఇప్పుడున్న ప్రస్తుతం అతను ఏ మండల్ లోకల్ అనేది ఇచ్చారు. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2 months ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వారికి అలాట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి మండలానికి మినిమం 6 మంది, మ్యాక్సిమం 8 మంది. సో 6 to 8 మధ్యన సర్వేస్ని అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనకు 155 మెంబర్స్కి అయితే ఇక్కడ అలాట్ చేయడం జరిగింది ఆ డిస్ట్రిక్ట్కి. తర్వాత వచ్చేసి జగిత్యాల. ఆ తర్వాత వచ్చేసి మనకు సో జయశంకర్ భూపాలపల్లి. ఈ పీడిఎఫ్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చూసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకు డైరెక్ట్ సెర్చ్ ఉంటే మనకు డిస్ట్రిక్ట్లోకి వెళ్ళిపోవచ్చు, మన మండలంలోకి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా. ఆ తర్వాత వచ్చేసి కామారెడ్డి స్పెల్ 1 అంట. సో ఈ విధంగా మొత్తం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకు అన్ని జిల్లాలకు సంబంధించిన సమాచారము ఈ పీడిఎఫ్లో అవైలబుల్ ఉంది. ఈ పీడిఎఫ్ని ఆసిఫాబాద్ డిస్టిక్. సో ఇక్కడ మన డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిరనుకో ఆ ఛానల్లో ఈ పీడిఎఫ్ అయితే మొత్తం అవైలబుల్ ఉంది. లేకపోతే మీరు ఆన్లైన్లో మీ సేవలోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మహబూబాబాద్ సంబంధించి. సో ఇక్కడ స్పెల్ 1 అని ఇచ్చారు. సో స్పెల్ 2 అనేది మళ్ళీ ఏమైనా వస్తుందా అనేది మనం చెప్పలేం. బట్ ప్రస్తుతానికైతే వీరికి 26వ తారీఖు నుంచి 2 నెలల ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మహబూబ్ నగర్ డిస్టిక్ రివైజ్డ్ స్పెల్ 1. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ క్యాండిడేట్ బీసీ రవికుమార్. సో ఇతను వచ్చేసి మూసాపేట్ మండల్. సో ఈ విధంగా మహబూబ్ నగర్లో ఎంతమందికి ఇచ్చారంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనము 132. ఆ తర్వాత మంచిర్యాల. సో మంచిర్యాల తర్వాత సో మనకు మెదక్ డిస్టిక్. ఈ విధంగా అన్ని జిల్లాలకు సంబంధించిన సమాచారం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు క్లియర్గా మీరు సెర్చ్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ డిస్టిక్ లేదా మండల్ సెర్చ్ చేస్తే అది వచ్చేస్తుంది. సో వరంగల్ డిస్టిక్ స్పెల్ 1. సో ఫ్రెండ్స్, ఇది మనకు ల్యాండ్ సర్వేకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్.